విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటి ఆత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మరి ఉదయం లేవగానే యేసయ్యకి థాంక్స్ చెప్పారా? మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? మీరందరూ కూడా లేవగానే యేసయ్యను స్తుతించి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు కదూ. మరి మీరు దీవించబడటం మాత్రమే కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానము ద్వారా నిన్ను నన్ను బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం మన కొరకు ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట అండి. యెహోవా తన యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి మనకి సమాధానం కలుగజేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. దేవుని పిల్లలారా, మరి ఈ రోజుల్లో చాలామంది సమాధానం లేక ఎంతోమంది సమాధానం కోసం వెతుకుతున్నారు కదా. మరి సమాధానం ఎక్కడ దొరుకుతుందో అని, సమాధానం మరి వేటిలో ఉంటుందోనని మరి ఆశిస్తూ ఎంతోమంది ఎంతో ధనము వెచ్చించి ఎంతో ప్రయాసపడి సమాధానం వెతకడం కోసం పరుగులు పెడుతున్నారు కదా దేవుని బిడ్డలారా. కానీ మన దేవుడు అంటున్నారు, ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి మనకు సమాధానం కలుగు చేస్తానని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో కూడా సమాధానం లేక సమాధానం కోసం వెతుకుతున్నారా? మరి సమాధానం ఎలా వస్తుంది అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, అలాగే నీ జీవితంలో ఉన్న కష్టాలను బట్టి, నీ జీవితంలో ఉన్న ఇబ్బందులను బట్టి, ఆర్థికపరమైన సమస్యలను బట్టి, అప్పు బాధలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి, వ్యక్తిగత సమస్యలను బట్టి, మీ వ్యాపారాల్లో వస్తున్న సమస్యలను బట్టి, మీ ఉద్యోగాల్లో వస్తున్న సమస్యలను బట్టి సమాధానం లేక మరి అల్లాడిపోతున్నారా? దేవుని పిల్లలారా, మరి ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది, ఎలా పొందుకుంటామని అనుకుంటున్నారా? మరి ఈ ఉదయకాలం నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సమాధానం లేక బాధపడుతున్న నీతో
సమాధానం కోసం ఎదురు చూస్తున్న నీతో నీ దేవుడు మాట్లాడుతున్న మాట. ఆయన అంటున్నారు, నా సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నేను నీకు సమాధానము కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉంటున్నారా? ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేస్తానని, ఆయన నీకు సమాధానం కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, సమాధానం యేసయ్యలోనే ఉంది కదా, ఎక్కడెక్కడో లేదండి. మరి సమాధానం కోసం ప్రజలు చాలామంది ఎక్కడికెక్కడో పరుగు పెడుతున్నారు. చాలామంది ఆ పీస్ను, ఆ సమాధానాన్ని సంపాదించుకోవడం కోసం హిమాలయాలకు వెళుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సమాధానము దొరక్క ఇబ్బంది పడుతున్నారు కదా. కానీ నీ దేవుడు అంటున్నారు, సమాధానం ఆయనలో ఉంది, సమాధానం ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడలారా, ఆయనలోనే సమాధానం ఉంది, యేసయ్యలోనే సమాధానం ఉంది. మనకి ఎక్కడా దొరకదు. ఈరోజు సమాధానం లేక అల్లాడిపోతున్న నీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నీ మీద సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నీలో ఉన్న ఆ సమస్యల భారం, ఆ యొక్క కష్టాల భారం అన్నీ కూడా తొలగిపోయి నీకు ఆయన సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. ఎంత సంతోషము కదా. దేవుడు తన శాంతిని ఇస్తున్నాడు. ఆయన అన్నారు, మరి లోకం ఇచ్చినట్లు కాదు, నేను నా శాంతిని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా. ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోనండి. మరి ఎంతమంది ఈరోజు విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారో మరి వారందరి జీవితాల్లో దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా, ఈ ఉదయకాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా నాయనా, నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేసి సమాధానం కలుగు చేస్తానని మాకు వాగ్దానం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ప్రియదేవా, కుటుంబాల్లో ఉన్న అనారోగ్య పరిస్థితులన్నిటినీ తొలగించండి ప్రభా. నీ సమాధానం వారికి దయచేయండి. అయా, కుటుంబంలో వస్తున్న సమస్యలు నాయనా, అప్పు బాధలు, అనారోగ్య సమస్యలు, అయా నిందలు, వేదనలు, అయా కష్టాలు, వీటన్నిటి వల్ల నీ సమాధానము లేక ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారేమో దేవా. అందుకే ఉదయకాలం నువ్వు చక్కటి వాగ్దానం ద్వారా నీ బిడ్డలను బలపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నీ సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగించి, సమస్యలన్నిటినీ తొలగించి ప్రభా నీ సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి, రోగగ్రస్తులైన ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. అలాగే సొంత గృహాలు లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు ఇవ్వండి అయ్యా. అలాగే తండ్రి ప్రభా యేసయ్యా నాయన, మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డిస్బార్డీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ నూతన కార్యాలు జరిగించండి అయ్యా. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములతో వారిని నడిపించండి. ఈ దినమంతా నీ సన్నిధిని అయ్యా మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.